నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరి కోసము. 50 ఏళ్ళు దాటిన తర్వాత మన జీవితంలో పెద్ద మార్పు వయసు వల్ల రాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారడం వల్ల వస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, బాధ్యతలు పెరుగుతాయి. మన శరీరం కూడా మునుపటి తీరుగా సహకరించదు. ఈ మార్పులను అంగీకరించిన వారు ప్రశాంతంగా జీవిస్తారు. అంగీకరించలేని వారు చిన్న చిన్న విషయాలు కూడా మనశ్శాంతిని కోల్పోతారు. ఈరోజు ఇలాంటి నిజాల గురించి మాట్లాడుకుందాం. పిల్లలు మారారండి, కాకపోతే వాళ్ళ బాధ్యతలు మారితే వాళ్ళకి సమయం అనేది తగ్గుతుంది. చాలామంది తల్లిదండ్రులు అంటారు, మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇదివరకు వారానికి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసేవాడు, తర్వాత ఒక వారానికి ఒకసారి చేస్తున్నాడు, తర్వాత అప్పుడప్పుడు చేస్తున్నాడు అని చెప్తుంటారు. కానీ తల్లిదండ్రులు ఆలోచిస్తే అది చాలా కరెక్ట్ అండి. ఫోన్ రాకపోతే వీళ్ళకి టెన్షన్ ఉంటుంది, బాధ అనిపిస్తుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే మరొక కోణం ఆలోచిద్దాం. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర చాలా రోజులు ఉన్నారు. పెళ్ళైనాకో లేకపోతే ఉద్యోగం వచ్చినాకనో మీ దూరం వెళ్ళిపోవడము, బాధ్యతలు పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన పిల్లల విషయంలో కూడా అలాగే బాధ్యతలు పెరిగి ఉద్యోగానికో చదువుకో దూరంగా ఉంటున్నారు. మనకి ఇక్కడ ఒక విషయం, ఇక్కడ పిల్లలకి ప్రేమ తగ్గిందని కాదు, వారికి ఉన్న సమయం తగ్గింది వేరే పనుల వల్ల. కాబట్టి వారు ఎప్పుడైనా ఫోన్ చేస్తే మంచిగా మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఫిర్యాదులు చెప్పకండి, ఇగో వాళ్ళు అట్లన్నారు వీళ్ళు అట్లన్నారని చెప్పకూడదు. కాకపోతే అప్పుడప్పుడు మనము పిల్లలు కూడా విషయాలు తెలియాలని చెప్తాం, కానీ వాళ్ళు వారానికి 5 రోజులు ఫోన్ చేస్తే 4 సార్లు అదే విషయాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మంచిగా నువ్వు ఎట్లున్నా, నీ పిల్లలు ఎట్లున్నారు, అంత ఉద్యోగం బాగుంది, ఇలాగ మనం మాట్లాడుతుంటే కొడలు బాగుందా లేదా అల్లుడు బాగున్నారు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంకా అమ్మ నాన్న నా గురించి మంచిగా అడుగుతున్నారు అని ఇంట్రెస్ట్, ఆసక్తి ఉంటుంది ఫోన్ చేయాలని. ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక 2 నిమిషాలను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఆరోగ్యం కంటే పెద్ద సంపద ఏది లేదండి. 50 ఏళ్ళు దాటిన తర్వాత మన సంపాదించుకునే డబ్బు కంటే మన ఆరోగ్యం విలువ ఎక్కువ. రోజు 30 నిమిషాలు నడవడము, కొంచెం వ్యాయామం చేయటము, సమయానికి నిద్రపోవడం చేయాలి. నేను వ్యాయామం చేస్తాను, నడక అలవాటు చేసుకున్నాను, నిద్రపోతాను. నా డైలీ రొటీన్ ఏంటో కూడా నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్ ఇస్తాను, అది కూడా. మీరు కూడా ఆ విధంగానే చేస్తుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవన్నీ చిన్న విషయాలా కనిపిస్తాయండి, కానీ అవే మన జీవితాన్ని మార్చే మంచి అలవాట్లండి, గుడ్ హ్యాబిట్స్. శరీరం మనతో ఉంటే మన కళలు కూడా మనతోనే ఉంటాయి. ప్రతి మాటను మనసుకు తీసుకోకండి. వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని మాటలు మనకు బాధపడతాయి. ఎవరు చిన్నగా మాట్లాడినా మనం మనసులో పెట్టుకుంటాం, ఎందుకంటే మన గురించి చెప్పుకుంటున్నారేమో ఏమన్నా అని చెప్పి అలా ఫీల్ అవుతాం. కానీ ఒక్క ప్రశ్న, అలా బాధపడితే ఆ బాధని మోసినది వాళ్ళ లేక మనమా? ఒకసారి ఆలోచించండి. క్షమించడం అంటే వాళ్ళ కోసం కాదు, అది మన మనశ్శాంతి కోసం, మన ఆరోగ్యం కోసం. కానీ కొన్ని విషయాలను వదిలేయటం కూడా చాలా గొప్ప
గెలిపానండి. అత్తాకోడలు ఇల్లు ఆనందంగా ఉండాలంటే ప్రతి వాదనలో గెలవలసిన అవసరం లేదు. ఒకసారి మనము ఇట్లా వాదించుకుంటున్నప్పుడు అవతల ప్లేస్లో మనం ఉంటే ఎలా ఫీల్ అవుతామో అని ఆ విధంగా ఆలోచించాలి. ఈ విధంగా చేస్తే సమస్యలు అనేవి చాలా తగ్గిపోతాయండి. మర్యాద, మాటల్లో ప్రేమ ఇవి ఏ ఇంటినైనా స్వర్గంగా మారుస్తుందండి. ఉదయం లేచిన వెంటనే దేవుడా ఈరోజు కూడా నాకు ఒక మంచి రోజు ఇచ్చావా అని పాజిటివ్ మైండ్ తోటి అన్నీ పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ఉండండి. మన దగ్గర లేను లెక్క పెడితే మనకు బాధ ఎక్కువ కలుగుతుంది. వాళ్ళకి బంగారం చాలా ఉంది, వాళ్ళకి 100 తులాలు ఉన్నాయి, నాకు 5 తులాలే ఉన్నాయి, ఇలాంటి కంపారిజన్. లేదా వాళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయి, నాకు చిన్న ఇల్లు ఉంది, ఇలాంటి కంపారిజన్ చేసుకుంటే ఏమవుతుంది? బాధ మాత్రమే. ఎంత సంతోషంగా ఉన్నాం, మన ఆరోగ్యం ఎంత బాగుందని ఆలోచించి ఇలా ఉన్న వాటిని గుర్తిస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. 50 ఏళ్ళు దాటిన తర్వాత జీవితాన్ని అందంగా మార్చేది ఎక్కువ డబ్బు కాదు, పెద్ద ఇల్లు కూడా కాదు, ప్రశాంతమైన మనస్సు. పిల్లల్ని ప్రేమించండి, అక్క వాళ్ళతోటి అందరితో మంచిగా ఫ్రెండ్స్ తోటి ఉండండి, ఫ్రెండ్స్ తోటి మంచిగా వాకింగ్ వెళ్ళండి, నడవండి, మనసు ఇప్పి మాట్లాడుకోండి. దూరంగా ఉంటే ఫోన్లు చేయండి, ఫోన్లలో మాట్లాడుకోండి. కనీసం వారానికి 1-2 సార్లైనా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోండి. చిన్న చిన్న విషయాలని వదిలేయండి. మన ధ్యాస ఎప్పుడు కొడుకు కోడలు ఏం మాట్లాడుకుంటున్నారు, బిడ్డ అల్లుడు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకు కిచలాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు ఆలోచనలు వద్దు. మీకు చెప్పేదేమైనా ఉంటే వాళ్ళు చెప్తారు, లేదు అంటే వాళ్ళు చూసుకుంటారు. మనం మధ్యలో దూరకూడదు. ఈ విధంగా మనము ప్రతిరోజు కనుక ఉంటే మనకు వయసు పెరిగినా ఏమైంది, మనశ్శాంతి మాత్రం ఎక్కడికి పోదు, తగ్గిపోదండి. ప్రతిదీ మనలోనే ఉంది. 60 వచ్చాయి, 70 వచ్చాయి, ఎప్పుడు అనుకోవద్దు నేను రిటైర్ అయిపోయినా. నో, అదంతా కూడా మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోండి. ఇలాగే ఎవరైనా ఆలోచనలతోటి ఉంటే వారికి ఈ వీడియోని మీరు ఇట్లాంటి వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబంలో 50 ఏళ్ళు దాటిన వారికి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక చిన్న మాట కూడా కొన్నిసార్లు ఒక జీవితాన్ని మార్చగలదు. ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు. నా దినచర్య ఎలా ఉందో కూడా చూసి కామెంట్ చేయగలరా క్లిప్ చూసి.